హలో హాయ్ అండి, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు బ్లాగ్. సో నేను ఈ వీడియోలో వచ్చి వినాయక చవితి ముందు రోజు ఈవినింగ్ ఏం జరిగింది ఇంట్లో అని చెప్పి చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఇక్కడ అమ్మ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా క్లాత్స్ కొని అంతా వాష్ చేసి క్లీనింగ్ స్టార్ట్ చేసింది. అంటే అంతకుముందు వరలక్ష్మి వ్రతంకి కూడా క్లీన్ చేసింది అనుకోండి. కాకుంటే ఇప్పుడు కొద్దిగా అంటే అమ్మకి నీట్గా ఉండాలి ఇంట్లో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అలా లేకుండా ఉంటే నచ్చదు. ఎప్పుడు ఎక్కడ పెట్టినట్టు అట్లనే అంటే మాకు కూడా అలానే అలవాటు చేసింది ఏది కూడా. సో అలా ఫోల్డ్ చేసి పెట్టేయడం కానీ సో అలాంటివి అనమాట. సో అమ్మ పక్కన ఇక్కడ అన్నీ నీట్గా సర్దుతూ ఉంటే ఇంకా నేను కూడా బాగుని పట్టుకున్నాను కొద్దిసేపు. సో బాబుని ఆడిస్తూ ఉన్నాను. ఇంకా అమ్మ క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో ఎక్కడివక్కడ యాజ్ యూజువల్ చూపించేస్తున్నాను. అంటే ఎలా ఉంటుంది క్లీనింగ్కి చేసే ముందు అని చెప్పి. సో ఇక్కడంతా ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేస్తుంది. సో కొద్దిగా క్లీనింగ్ ఉంది కాబట్టి ఇల్లు ఎలా అంటే అలా ఉంటుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇంకా క్లీనింగ్ అయితే ఈవినింగ్ నుండి స్టార్ట్ చేసేసింది వినాయక చవితి ముందు రోజు నుంచి. సో నేనైతే మొత్తం క్లిప్పింగ్స్ అయితే అంటే తీయలేదు, అంటే బాగుండదు కదా క్లీనింగ్కి ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా లాగ్ అయిపోతుందని చెప్పి కొద్దిగా వీడియో క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. అండ్ ఎవరెవరు పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట. కొద్దిసేపు నేను పట్టుకున్నాను, తర్వాత నా బ్రదర్ పట్టుకొని తిప్పుతూ ఉన్నాడు కొద్దిసేపు అలా బయట. అంటే ఎంతసేపు ఇంట్లోనే ఉంటే తనకు కూడా కొంచెం చల్లగాలి తగిలితే బాగుంటుంది కదా అని చెప్పి కొద్దిసేపు అలా తిప్పుతూ ఉన్నాడు. ఇంట్లో క్లీనింగ్ చేస్తుంది కాబట్టి డస్ట్ అంతా పడుతుంది అని చెప్పి. సో ఇంకా అలాగే తను డైట్ చేస్తున్నాడు అనమాట. డైట్ చేస్తుంటే ఇంకా ఫుడ్ ఎక్కువ తీసుకోడు, పిజ్జాస్ ఆర్డర్ పెట్టాడనమాట. సో నేను కూడా బాగా తింటాను, కాకుంటే ఆ టైమింగ్లో నేను తినకూడదు, ఎందుకంటే బాలింత టైమింగ్లో ఇలాంటివి తినకూడదు కాబట్టి జస్ట్ చూసి ఆనందించడమే. అండ్ ఫెస్టివల్కి ముందు చాలా పనులు ఉంటాయి కదా, అసలు అనిపిస్తుంది కంప్లీట్ అయ్యే టైంకి. ఇంకా ఆ రోజు కూడా నైట్ 12 అయిపోయింది అమ్మకు అన్ని పనులు చేసుకునేసరికి. మొత్తం పూజ గది మొత్తం అంతా క్లీనింగ్ చేసేటప్పటికి ఇంకా మొత్తం అంతా పిన్ టు పిన్ క్లీన్ చేసేస్తుంది అమ్మ. సో ఇంకా ఇక్కడ వచ్చి మేము ఇంకా బాబుకి షాపింగ్ కోసం అని చెప్పి బయలుదేరుతున్నాము. బట్టలు అంటే యాక్చువల్లీ అమ్మ వెళ్ళి తెస్తాననింది, అమ్మ నా తమ్ముడు వెళ్ళి. ఇంకా నేను కూడా ఇంకా బేబీ అంటే పట్టలేనని చెప్పి ఇంకా అమ్మ నిద్రపడుతుంటే నేను ఇంకా టైమింగ్లో వెళ్ళేసి వచ్చేసాను. ఒక ½ అన్ అవర్ అంతే. అంటే ఇది సెకండ్ టైం అనమాట నా డెలివరీ అయిన తర్వాత నేను బయట వెళ్ళడము. సో క్లాత్స్ తీసుకొని వితిన్ ½ అన్ అవర్లో వచ్చేసాము. ఫాస్ట్గా మళ్ళీ బాబు ఏడుస్తుంటాడు ఏంటి అనేది. అంటే ఇంకా ఈ బాలింత టైమింగ్లో అనేది ఉంటాయి కదండి, ఎక్కువసేపు నిలబడుకోకూడదు. సో అలాంటివన్నీ ఉంటాయి కదా, రెస్ట్ ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండకుండానని. సో నేనైతే ఇక్కడ ఇంకా బేబీకి క్లాత్స్ తీసుకోవాలని చెప్పి ఇంకా ఎలాంటివి అయితే బాగుంటాయని చెప్పి ఇంకా నా బ్రదర్ తీసుకొచ్చాడు. నేను అనుకున్న థీమ్లో అయితే దొరకలేదు కానీ యాజ్ యూజువల్ దొరికాయి. ఇంకా అలానే వినాయకుడి మట్టి విగ్రహం తీసుకొచ్చామన్నమాట. సో అది పెట్టి పూజ చేయాలి అని చెప్పి ఇంకా బేబీ క్లోత్స్ అయితే ఇవ్వండి, సిసింద్రి డ్రెస్. ఇందులోనే నేను పెద్దబాబుకి అయితే వినాయకుడి థీమ్తోనే తెచ్చిన్నాము. ఫస్ట్ తనకు అనుకోకుండానే అన్నీ జరిగినాయి అనమాట. సో తినకి అనుకున్నాం కానీ సో ఆ మోడల్స్ అయితే లేవంట, చూసాము. ఇంకా బేబీకి లేట్ అయిపోతుందని చెప్పి ఇంక ఈ డ్రెస్ అయితే కోట్ మోడల్ అనమాట. బ్లూ అండ్ ఆల్ఫాబెటికల్స్ అంతా ఆల్ఫాబెట్స్ వచ్చాయన్నమాట. డ్రెస్ డిజైన్ లేటెస్ట్గా ఉంటే చాలా బాగుంది అని చెప్పి 2 తీసుకొచ్చాము బేబీకి. ఇదైతే ఇప్పటికీ సరిపోతుంది, ఇప్పటికంటే ఇంకా నియర్ టు 8 months దాకా సరిపోతుంది సిసింద్రి డ్రెస్. అండ్ ఇది వచ్చి ఆల్మోస్ట్ 1 year దాకా సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. సో పూజకు సంబంధించినవన్నీ తెచ్చేసి ఇంకా నైట్ ఇంకా పడుకునేసామన్నమాట. పడుకునేసి ఇంకా మార్నింగే లేవాలి, ఇంకా పనులు ఉన్నాయని చెప్పి ఇంకా అమ్మ సో పూజ అన్ని చేసింది. నెక్స్ట్ డే ఇంకా వినాయక చవితి రోజు అనమాట. ఇది చూసారా, పుట్ట దగ్గర పాలు అంటే నాగరాల దగ్గర పాలు పోస్తారు కదా,
ప్రతి ఒక్కరూ పోస్తారనమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మాకు కూడా ఉంది. సో నేను కూడా పోసాను వెళ్ళి. అంటే మ్యారేజ్ అయిందే కానీ నేను ఈ ఫెస్టివల్కి అయితే బేసిక్గా ఎక్కడా లేను. ఇక్కడ కలకత్తా కానీ జబల్పూర్లో కానీ అలా ఉండిపోవడం వల్ల ఎక్కువ ఇలాంటివి చేసింది లేదు. సో ఇంకా 5 years తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇది నేను చేయడము. సో మంచిది అని చెప్తే నేను కూడా చేశాను. చిన్నగా వెళ్ళి పూజ చేశాను. అంటే మ్యారేజ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. సో వినాయక చవితి ఫెస్టివల్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. మదనపల్లిలో ఎలా చేస్తారు అని చెప్పి. సో చాలా బాగుంటుంది. అంటే కరోనాకు ముందు ఇంకా చాలా బాగుండేది. అండ్ మా చిన్నప్పుడైతే ఇంకా చాలా హ్యాపీగా అండ్ మేమైతే దారులలోనే ఆపేసి చందా వసూలు చేసామంటే స్కూల్ తరపున అనుకోండి. సో చాలా బాగుంది ఆ టైమింగ్ అనమాట. సో ఇప్పుడైతే అంత ఎంజాయ్మెంట్ అయితే లేదని నేను అనుకుంటున్నాను. కరోనా తర్వాత అంత సీరియస్గా ఎవరు తీసుకోవట్లేదని నేను అనుకుంటున్నాను ఇక్కడ ప్రజెంట్ అయితే. కాకుండా అయితే సెలబ్రేషన్స్ అయితే బాగానే చేస్తున్నారు. ముందైతే మినిమం 1 week అలా పెట్టేవాళ్ళనమాట విగ్రహాలు ఎక్కడ పెట్టినా కూడా. సో మాకు ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది పుట్ట దగ్గర పాలు పోయడం అనేది. అండ్ ఇంక ఇంట్లో ఎలా పూజ చేసాము అనేది ఇక్కడ చూసేయండి. ఫస్ట్ అయితే మా డాడీనే స్టార్ట్ చేస్తాడు పూజ. మార్నింగే చేస్తాడు. ఎవ్రీడే మా డాడీనే చేసేస్తాడు అనమాట ఇంట్లో పూజ. తర్వాత వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మేము స్లోగా చేసుకుంటాము. అండ్ వన్ మోర్ థింగ్, నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చి పద్మా బొటిక్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా బాగుందండి శారీ కూడా. ఇంకా బ్లౌజ్ డిజైన్కి వచ్చి నేను బయట స్టిచ్ చేయించుకునేసాను. డిజైన్ లైట్ వెయిట్ అండి. శారీ కూడా ఫుల్ కలంకారీ వర్క్ అనమాట. సో బార్డర్స్ మొత్తం అంతా బ్రౌన్ షేడ్ వచ్చి ప్లెయిన్, అంటే బ్లౌజు నార్మల్గా వచ్చింది. చాలా బాగుంది ప్రింట్ అయితే మాత్రం. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మేము మా బాబుకి ఫోటోషూట్ ప్లాన్ చేసాము. ఉన్నదాంతోనే అంటే వినాయకుడితో మేము ఫ్రూట్స్తో డిజైన్ చేసి ప్లాన్ చేసామన్నమాట ఫొటోస్ అయితే. ఇలా వినాయక చవితి ఫెస్టివల్ అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.